నమస్కారం అండి అందరికీ కూడా. నిన్నన ఆహ్, కేవలం సుమన్ టీవీ వాళ్ళ కోసమే రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారండి. నిజంగా చాలా బాధ అనిపించింది ఆ మాట అంటే. ఏంటంటే సోషల్ మీడియా వచ్చాక పూర్వపు ప్రేమాభిమానాలని, చనువుని పంచుకోవడం కూడా లేదా తెలియపరచడం కూడా తప్పుగానే ఉంటోంది అని అన్నారు. అంటే ప్రేమని ప్రేమలా చూపించుకోలేము. ఎందుకంటే, దానికి ఎన్నో రకాల మీనింగ్సు సోషల్ మీడియా తీస్తోంది అన్న ఆవేదన అతని గొంతులో కొంచెం ధ్వనించింది. అదంతా ఒక కుటుంబంలో ఆయన ఎప్పుడూ కూడా అదే చెప్తారట కదా! మేమొక టీమ్ అని కూడా అనరు. నా ఫ్యాన్స్ అని కూడా ఆయన ఎప్పుడు అనరు. తనకి ఫ్యాన్స్ ఉన్నారని అనరు. అందరూ ఫ్యామిలీ అని అంటూ ఉంటారాయన. నిజంగా అలాంటి ఆలోచన అంటే కుటుంబం, రిలేషన్స్ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే అన్న అతని మాటలు ఆహ్, కొంచెం నిజమే కరెక్టే అనిపిస్తుంది. అలా చనువుగా ఒక ఫ్యామిలీ అనుకుని, నా అనుకునే వాళ్ళతో ఒక్కొక్కసారి ఇలా ఆ ఎమోషన్‌లో ఒక్కొక్కసారి ఇలా జరగొచ్చు. కానీ ఆయన ఇటు పర్యంతం తన తుది శ్వాస వరకు కూడా ఎవ్వరిని నీవు అని కూడా సంబోధించను. అందరిని మీరు అనే అంటాను అని చెప్పి కూడా అతను యాంకర్‌కి మాటిచ్చారు. నిజంగా గొప్ప ఇప్పుడు తప్పు పొరపాట్లు జరుగుతాయండి. ఎందుకంటే మనకు పద్యం ఉంది కదా! "తప్పులెన్నువారు తండోపతండమ్ము ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ" ఉంది గదా! అలాగా తప్పులెన్నేవారుంటారు అన్నది ఆలోచన మాని అంతా నా వాళ్ళే అని అనుకుని మాట్లాడితే కూడా ఒకప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయన్న సంగతి, ఆ పొరపాట్ల కోసం అతను నిజంగా చాలా ఆవేదన చెంది సభాముఖం అంటే మీడియా ముఖంగా అతను క్షమాపణ కోరినందుకు కూడా అంత పెద్దాయన చేత క్షమాపణ చెప్పించామే అని కూడా కొంచెం కించిత్ బాధ కలిగించింది. ఎందుకంటే హ్మ్, ఆలీ గారు ఏమీ అనలేదు. ఆయన నిజంగా పెద్ద మనసు చేసుకొని మీడియా ఏదో అంటుంది. మీరేమీ అనుకోకండి అన్నయ్య అని కూడా అన్నారట ఆయన. అయినప్పటికీ కూడా అయింది. పోతే పోయింది గానీ, ఇక మీద మనం చూసుకోవలసినది ఏంటి అనంటే, మనం మన ప్రేమని ప్రేమలా చూపించుకుందామన్నా కూడా ఒక్క గడియ ఆగి అటు ఇటు చూసి ఎవరు వింటున్నారు? విన్నవాళ్ళు ఏ విధమైనటువంటి ఆహ్, వాక్యార్థాలు తీస్తారు అన్నది ఆలోచించవలసిన అగత్యం ఏర్పడిందని చెప్పడంలో ఆలోచించక్కర్లేదు. ఆవేదన మాత్రం చెందాలి. అంతే. అంచేత నాకు అంత పెద్ద మనిషి అంటే అతను అనుభవం ఎంతమందిని నవ్వించుంటారండి. ఎంతమందిని నవ్వించారో ఆయన కెరియర్‌లో. ఆహ్, నిజంగా ఏమైనప్పటికీ కూడా ఆహ్, మాట్లాడేటప్పుడు మైక్ చేతిలో ఉన్నప్పుడు, ఎదురుగుండా కెమెరాస్ ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడాలి అన్నది ఆయనకే కాదు, ఆయన్ని అడ్డుపెట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయమే అన్నది అర్థమైంది. మొత్తం మీద కృష్ణారెడ్డి గారి జయంతి అంటే ఆయన తాలూకు పుట్టినరోజు ఈవెంట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా సుఖాంతమే అయినందుకు సంతోషిద్దాం. ఉంటాను.